ఈరోజే కార్తీక గురువారం, అలానే ఏకాదశి కూడా. ఈ ఏకాదశినే భోగిని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి మేల్కొంటారు అని శాస్త్రం వివరిస్తుంది. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతారు అని, మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే నిద్రలో నుండి మేల్కొని తులసి వనానికి చేరుకుంటారు అని శాస్త్రం వివరిస్తుంది. అందుకే ఈ ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత. ఏకాదశి రోజున విష్ణుమూర్తి నామస్మరణ చేసిన, విష్ణుమూర్తి ముందు ఒక్క పుష్పాన్ని పెట్టి నమస్కరించిన, విష్ణుమూర్తికి ఇష్టమైన ఆవు పాలు, ఆవు నెయ్యి వాడి ప్రసాదాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి నివేదించినా సరే, విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాంటి ఈ ప్రత్యేకమైన భోగిని ఏకాదశి రోజు సాయంత్రం 6:35 నుండి 7 గంటలలోపు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు. వివాహం అయినటువంటి స్త్రీలకు కలకాలం వారి వివాహ బంధం అనేది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోతుంది. అంతే తమ సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. అలానే తమ యొక్క సిరి సంపదలతో పాటు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. భర్త ఆరోగ్యంగా ఎప్పుడూ సంపాదిస్తూనే ఉంటారు. వివాహం కాని స్త్రీలు ఈ దీపాన్ని వెలిగిస్తే వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు ఈ దీపాన్ని వెలిగిస్తే విద్యా బుద్ధులతో ముందుకు ఎదుగుతారు, ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. విద్యలో ఆటంకాలు ఉండవు, ఎప్పుడూ చదువుపైన ధ్యాసే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇంటి యజమానులు అంటే ఇంట్లో ఉండే యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దీపాన్ని ఈరోజు సాయంకాలం వెలిగిస్తే గనక ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహాలక్ష్మి ఇద్దరి అనుగ్రహంతో ఎల్లప్పుడూ మీ ఇల్లు 3 పువ్వులు 6 కాయలతో పాల పొంగులాగా పొంగుతూనే ఉంటుంది. డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. విష్ణుమూర్తికి ఏకాదశి అంటే చాలా ఇష్టం. ఈరోజు చేయకూడని పనులలో తులసి చెట్టుకి నీరు పోయకూడదు, తులసి ఆకులను కోయకూడదు, రాగి ఆకుని కూడా కోయకూడదు. కానీ రాగి దీపం అంటే రాగి ఆకు దీపం పెడితే మంచి ఫలితం వస్తుంది. అదేలా ఆకుని కొయ్యకుండా ఆకుపై దీపం ఎలా వెలిగించాలి అనే సందేహం కలగవచ్చు. అయితే రాగి ఆకు అనేది ఎప్పుడైనా సరే కింద రాలినవి తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. కింద రాలిన శుభ్రమైనటువంటి రాగి ఆకుని శుభ్రం చేసుకొని ఆ ఆకుకి గంధం బొట్టుని పెట్టి, తరువాత కుంకుమ బొట్టుని పెట్టి, ఆకుపై కొన్ని అక్షంతలను వేసి 2 మట్టి ప్రమిదలు కలిపి ఆకుపై పెట్టి ఆ కాడ మనవైపు ఉండేలా చూసుకోవాలి. ఆకు యొక్క మొదలు కొస ఏదైతే ఉంటుందో అది దైవం అంటే విష్ణుమూర్తి పటం వైపు ఉండేలాగా చూసుకోండి. ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఏక హారతితో కానీ అగరవత్తుతో కానీ దీపాన్ని వెలిగిస్తే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఇంకొక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దైవం యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము. ఆ దైవం అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేకమైన తిథులు, వారాలు, నక్షత్రాలు ఏమిటో జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరంగా వివరిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా వచ్చేది ఏకాదశి, అందులోనూ కార్తీక శుద్ధ ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చిన ప్రతిరోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశులకు కావచ్చు, పౌర్ణమికి కావచ్చు, అమావాస్యకి కావచ్చు, చాలా అంటే చాలా శక్తులు ఉంటాయి. దైవశక్తితో కూడుకున్నటువంటి రోజులు ఇవి. ఈ రోజుల్లో చేసే చిన్న పూజ, పరిహారం, దీపం ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం అంటే స్నానం, దానం, జపం, దీపం వీటికి వచ్చే పుణ్య ఫలితం మామూలుగా ఉండదు. ఎన్నో జన్మాల దరిద్రాన్ని, కష్టాలను అనుభవిస్తున్న వారు సైతం ఈ పనులు చేసి ఆ దరిద్ర బాధల నుండి బయటపడవచ్చు. దీపం అనేది మానవుల యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే ఆయుధాన్ని నింపుతుంది. ఆ ఆయుధం అనేది
మనం ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే దీపం అనేది కార్తీక మాసంలో ఒక్కటి వెలిగించినా, అది కూడా ముఖ్యమైనటువంటి రోజుల్లో ఒక్కటి వెలిగించినా సరే కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో తోచిన దానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు కార్తీక స్నానంలో అంటే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనది స్నానాన్ని ఆచరిస్తే చాలు ఎంతటి దోషాలు అయినా తొలగిపోతాయి. మరి ఈరోజు ఈ భోగిని ఏకాదశి సందర్భంగా సాయంత్రం ఏ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సాయంకాలంలోపు ఒక తామర ఆకుని సేకరించండి. తామర ఆకు అన్నా, తామర పువ్వులు, తామర గింజలు అన్నా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ తామర ఆకుని ఇంటికి తెచ్చుకొని తామర ఆకుని శుభ్రం చేసుకొని ఆ తామర ఆకుకి గంధంతో 5 బొట్లను పెట్టండి. మధ్యలో 1, చుట్టూరా 4. తరువాత మధ్య మధ్యలో కుంకుమ బొట్లను పెట్టండి. అలానే ఆకుపై కొన్ని అక్షంతలు వేయండి. 2 మట్టి ప్రమిదలను తీసుకోండి. లేదా బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఉన్న ప్రమిదలు మీ దగ్గర ఉన్నా, లేదా చేసుకోగలిగే టైం ఉన్నా సరే మట్టి ప్రమిదలు అయినా పర్వాలేదు, పిండి ప్రమిదలు అయినా పర్వాలేదు. వాటిలో ఆవు నెయ్యిని పొయ్యండి. ఆవు నెయ్యి లేకపోతే సందేహపడవలసిన అవసరం లేదు. భక్తితో ఏ నూనెతో వెలిగించినా సరే దీపానికి మంచి ఫలితం వస్తుంది. మనం ఏ పూజా వ్రతం చేసినా ఖచ్చితంగా ఉండవలసింది భక్తి, నియమం, నిష్ఠ. ఇవి ఉంటే చాలు, ఇక పూజకి కావలసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇలా ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను పోసి ఆ తరువాత దీపాన్ని వెలిగించండి. అది కూడా మీ సింహద్వారానికి బయట వైపు లేదా తులసి కోట దగ్గర, అలా తులసి కోట దగ్గర అయినా వెలిగించవచ్చు. రోజు సాయంకాలాన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా, అదేవిధంగా ఈ రోజున సాయంకాలం తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించే సమయంలో ఈ ఆకుపైన దీపం వెలిగించండి. అంతే, ఇక మీ కష్టాలు పూర్తిగా తీరిపోయినట్లే, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించినట్లే. అంతేకాదు ఈరోజు తులసికి నీరుని కాకుండా పాలను సమర్పించాలి. అంటే తులసి కోటలో నీరుని పోయకూడదు, పాలను పొయ్యాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం పొందాలి అంటే ఈరోజు సాయంత్రం 6:35 నుండి 7 గంటలలోపు ఏ దీపాన్ని వెలిగించాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.